హాయ్, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. 30 రోజుల పాటు నిమ్మరసం తాగితే మీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఏం జరుగుతుందో తెలుసా? సరిగ్గా 30 రోజుల పాటు నిమ్మరసం తీసుకున్నట్లయితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. అలాగే దీనివల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని కూడా ఇప్పుడు చూద్దాం. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ నిమ్మరసాన్ని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. జీర్ణశక్తి బాగుండాలంటే రోజు కూడా ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసాన్ని కలుపుకొని తాగాలి. ఈ చిట్కా ఇప్పటికే చాలా మంది చెప్పి ఉంటారు. నిజానికి దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పైగా కొవ్వు కూడా కరిగిపోయి సన్నబడడానికి తోడ్పడుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో పాటు గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవడం వల్ల మల విసర్జన సాఫీగా జరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే నిమ్మరసం, అలాగే జీర్ణ సమస్యలు పోవాలన్నా నిమ్మరసమే. అంతెందుకు చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా నిమ్మరసమే. ఇలా ఎన్నో సమస్యలకు ఇదే పరిష్కారం చూపిస్తుంది. అందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి లెమన్ వాటర్ చాలా మేలు చేస్తుంది. వేగంగా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహకరిస్తుంది. నిమ్మరసం బాడీని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే కిడ్నీలలో రాళ్లను కరిగిస్తుంది. గుండె జబ్బులను రాకుండా కూడా కాపాడుతుంది. అయితే చాలా మంది నిమ్మకాయల్ని తీసుకొని ఫ్రిడ్జ్ లో పడేసి ఎక్కువ రోజులు వాడుతూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా అప్పటికప్పుడు నిమ్మరసం తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగితేనే ఇప్పుడు చెప్పుకున్న లాభాలన్నీ కూడా వస్తాయి. నిమ్మరసంలో నేచురల్ అసిడిటీ శరీరానికి కావలసిన ఐరన్, మినరల్స్ అందే విధంగా చేస్తుంది. పైగా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కొలాజిన్ ఉత్పత్తికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. కొలాజిన్ అనేది ఓ ప్రోటీన్. ఇది సరైన విధంగా శరీరంలో ఉంటేనే చర్మంతో పాటు ఎముకలు, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తనాళంలో కొవ్వు పేరుకుపోకుండా ఇది సహకరిస్తుంది. చర్మ సమస్యల్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ ఈ ప్రోటీన్ ఉపయోగపడుతుంది. అయితే ఇంత మంచి చేసే ప్రోటీన్ నిమ్మరసంలో ఉండటం వల్ల రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యం అందుతుంది. అసిడిటీ, రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు తాగకూడదు. సహజంగానే నిమ్మరసంలో అసిడిటీ ఉంటుంది. దీనివల్ల గ్యాస్ సమస్యలు కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు నిమ్మరసానికి బదులుగా సబ్జా గింజలు నానబెట్టి ఈ నీళ్లు తీసుకోవడం లేదా చియా గింజల పొడి కలుపుకొని ఆ నీళ్లు తాగటం లాంటివి చేయాలి. వీటిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇవ్వండి ఇవాటి తాజా టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.